గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ జూన్ 27వ తేదీ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో చూస్తూ ఉన్నాం, ఈ మధ్య గడిచిన 4-5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితిని చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని కేసులు బుక్ చేయడం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, అదేవిధంగా యువత దాని బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగానే ఈరోజు కడప నగరంలో గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, జిల్లా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కడప నగరంలో యువతతోనే బ్రహ్మాండమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవద్దండి, ఇతరుల ప్రేరేపణకు గురి కావద్దండి, మోసపోవద్దండి. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాల వల్ల మీరందరూ కూడా డ్రగ్స్ బారిన పడి ఏమవుతుందిలే, మమ్మల్ని ఎవరేం చేసుకుంటారులే అని చెప్పి ఒకవైపు మీ జీవితాలు పాడు చేసుకొని, రెండో వైపు పోలీస్ కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు పాడు చేసుకొని అనారోగ్యం పాలై కుటుంబాలను నాశనం చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా యువతనంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు, అవగాహన కల్పిస్తున్నందుకు ముఖ్యంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. యువతకు నో డ్రగ్స్, సే నో డ్రగ్స్